నీ డబ్బు బ్యాంక్లో సేఫ్గా ఉందననుకుంటున్నావా? ఇప్పుడు చెప్పేది వింటే షాక్ అవుతావు. నువ్వు బ్యాంక్లో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఆ డబ్బు మొత్తం అక్కడే ఉండదు. అవును, నిజమే. బ్యాంకులు చేసే పనేంటో తెలుసా? నీ డబ్బులో చిన్న భాగం మాత్రమే వాళ్ళ దగ్గర ఉంచి మిగతా డబ్బంతా ఇంకొకరికి లోన్గా ఇచ్చేస్తారు. దీనినే ఫ్రాక్షనల్ రిజర్వ్ సిస్టమ్ అంటారు. అంటే నీ డబ్బు ఒకేసారి 10 మంది చేతుల్లో తిరుగుతుంది. అందుకే ఒకేసారి అందరూ ఏటీఎం దగ్గర నిలబడ్డారు అంటే బ్యాంక్ డబ్బు ఇవ్వలేకపోతోంది. అందుకే ఏటీఎం లిమిట్ ఉంటుంది. అందుకే బ్యాంక్ రన్ అంటే భయం. ఇప్పుడు అసలు ప్రశ్న ఇది: అందరూ ఒకేసారి నా డబ్బు ఇవ్వండి అన్నారంటే బ్యాంక్ ఇవ్వగలదా? లేదు. కానీ భయపడద్దు, సిస్టమ్ ఇలా నడుస్తోంది. నీ డబ్బు పోతుందా? అది కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే నీ డబ్బు అక్కడ నిశ్చలంగా పడుకోలేదు. అది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నీ టర్న్. నీ డబ్బు బ్యాంక్లో ఉందని బ్లైండ్గా నమ్ముతావా, లేక ఈ సిస్టమ్ని అర్థం చేసుకుంటావా?